ఇట్లా నువ్వు ఎద్దు నమ్ముకుని ఆయనకి ఎందుకు ఇవ్వాలి ఇంక వేరే వారికి ఆ, ఆ. మరి అందరం కై కూడే ఆ ఎద్దు నమ్మినాం ఎదురు అమ్మిళ్ళు ఆడ దేవుని గుడి మాకు ఓపెన్ కావాలి ఆహా. అట్లా. మరి అది ఎవరు కట్టించిన ఒకటేనా మరి ఆయన కట్టించిన మంచిదా అయ్యో మా చేతికి ఇప్పుడు మేము ఒప్పుకునే వాళ్ళకి ఇవ్వాలి పైసలు ఇయ్యాలనా ఇస్తాడు కట్టిస్తాడు మీకు అంతా ఒకటేనానే మీరు అంతా ఊరంతా ఒకటే కానీ ఒక గుడి మాత్రం కావాలి మీకు దానికి ఎక్కువ పైసలు ఎవరు ఇస్తే వాళ్ళకి అదే కదా మీ నిర్ణయం. ఇచ్చిండు ఒప్పుకున్నాం ఎంతకైంది లాస్ట్ 73 73 అయింది అందరం ఒప్పుకున్నాం నువ్వు పోయినా వాడికి నేను పోలే నువ్వు పోలే మాకు గుడి కావాలి సెంటర్లో గుడి కావాలి మీకు గుడి కట్టించటైనా అయితేనే ఓకే ఎవరైనా పర్లేదు కానీ గుడి కట్టియాలి మీకు ఆయన ఏం కట్టాడు మనమే కట్టుకోవాలి 73 లక్షలు ఇస్తే కట్టాలి మేము కట్టుకుంటాం ఇక అదే సంబంధం లేదు సంబంధం లేదు మేము మళ్ళీ మా కులస్తులు అందరం కలిసి కట్టుకుంటాం మీది ఏ క్యాస్ట్ బీసీలల్లా గౌడ్స్ గౌడ్స్ మీ గౌడ్స్ నుంచి కూడా చాలా మంది వేసినట్టుగా నామినేషన్స్ గౌడు వేసినా వేయకుండా ప్రతి ఒక్క జాతి ఏ కులం అనుకుంటా అందరం ఒక్క సోపత అయ్యే వాడు ఒప్పుకున్నాం ఇక మాకు తిరుగు మాట వద్దు అంతే మరి వాళ్ళందరూ కూడా విత్డ్రా చేసుకోరు మేము మీ ఎందుకు పోటీలు ఉంటామని అంటారు కదా వాళ్ళే చేసుకుంటారు ఒకవేళ వాళ్ళు చేసుకోకపోతే మళ్ళీ ఎన్నికలు మళ్ళీ ఓట్లు వేయాలి మళ్ళీ మీరు ఏనన్నా ఎరుకుంటదే దానికి సమాధానం చేసుకుంటాం అందరం రేపు ఒక్కరోజు లాస్ట్ రోజు ఉన్నది అంతే అక్క మీ పేరే అక్క మీరు మాట్లాడు ఒక 2 నిమిషాలు మీరు మాట్లాడవా ఓకే సరిది బాబాయ్ మీది ఇక్కడే కదా ఈ ఊరేనా మీది ఏం పేరు మీ పేరు ఏం పేరే ఎట్లా నిన్న ఉన్నారా మీరు అక్కడ ఆ పాటకాడ లేరా మీరు తెలియదు మీరు ఓకేనా అన్న మరి దీనికి అంతా కూడా అంత ఏకగ్రీయంగా తీర్మానం చేసుకుంటే అంతే ఊరంతా ఎటు దిక్కు అయితే అంతే అంటే రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి కదా భిన్న అభిప్రాయాలు ఉంటాయి ఊర్లో ఒకరిది అభిప్రాయం వాళ్ళది అట్లా ఉంటే మనది వేరే రకంగా ఉండదు అంటే ఇప్పుడు 10 మంది ఒక అంటారు 5 మంది ఒక అంటారు అంత ఊరంతా ఒకటి మాడకపోయినా ఓకే అంటే అది మంచిగా ఉంటది అందరికీ కావాలి గుడి కదా బుడ్రాయి గారి కట్ట అంటారు మన కనకపురం గుడి అయితే అందరికి మంచిగా ఉంటది మనకి అందరూ ఆడు ఇటు అంటే ఇబ్బంది కదా మన ఊరంతా ఒకటి మంచిగా మాడుకొని అంత చిన్న పెద్ద అంత కూర్చొని మాట్లాడుకుంటే దానికి జనాలు ఏమంటారు అంటే ఒక రకమైనటువంటి అభిప్రాయం చాలా మంది అరే పైసలు ఇస్తే సర్పంచ్ పదవి ఇచ్చుడేందే వాళ్ళకి అందరికి అది కరెక్ట్ కాదు కదా పైసలకు అమ్ముకుని ఏంది మొత్తం గంప గుత్తగా ఓట్లన్నీ అమ్ముకొని ఇది చేసుడు కరెక్ట్ కాదు కదా అని అంటా ఉన్నారు అంతే మరి జనాలు కొంతమంది అట్లా అంటారు కొంతమంది అంటారు అంతా చిన్న పెద్ద కూర్చొని మాట్లాడుకుంటే ఇప్పుడు అందరికి గుడి కావాలి మనకు మరి ఇప్పుడు కాదు ఇప్పుడు ఇక్కడ నేను చాలా మందిని అడిగిన ఇప్పుడు ఒక 7-8 మందిని అడిగినా మరి ఎవరు కూడా వేలం పాట కాడికి పోరైతురి మరి ఎట్లా మరి మీకు ఎవరు చెప్పిర్రు ఎట్లా మరి అంత పెద్దలే మా చిన్న పోతాం అంత పెద్ద నాయకులు పెద్దలు పోతారు అంటే మీరు పెద్ద మనుషులు అంటే వీళ్ళకి కూడా ఆ పెద్ద మనిషికి ఏ విధంగా అయితే ఓటు ఒకటి ఉందో ఈ పెద్ద మనిషికి ఒక ఓటు హక్కే ఉంటది ఈయన కూడా ఒకటే అందరు కూడా ఒకటే ఉంది కదా అందరి అభిప్రాయాలు కూడా ఉండాలి కదా ఇప్పుడు వీళ్ళ అభిప్రాయం పాప ఆడుకొచ్చి చెప్పకపోయా ఇక్కడ ఈడ సెంటర్లో పెడితే నువ్వు నేను మాట్లాడగలుగుతాం ఇక మెయిన్ వాళ్ళంతా పోయి దేవుని కూట మీకు పోయి మాట్లాడుకున్నాం ఇక దానికి మనం ఏం మాట్లాడతాం వాళ్ళు ఏం మాట్లాడరు ఎటు మాట్లాడటం మనకు తెలియదు ఇక అది ఇప్పుడు ఏమైనా ఈడ పెడితే తల మాట్లాడటానికి సాటుకు పోయి అక్కడ దేవుని గుట్ట మీద మాట్లాడుకున్నాం మాట్లాడతాను మన హాస్పిటల్కి ఏం చెప్తారు ఆ చెప్పుడు మాటలు మేము విని మీతో చెప్తున్నాం మేము చెప్పేది అంతే ఆడ మనం పోలే ఇల్లే చేయలే పెద్ద మనుషులు ఒప్పుకున్నాక మేము బుడబుడలు ఏం కలికేస్తాం అరే నా ఎన్నికలు నల్ల కూర్చోడు పిల్లనిచ్చోడు నా ఎన్నికలు నల్లగలేగా